పేరెంట్స్ థియరీ ఏంటి వాళ్ళు అక్కడ కూడా ఇలాగ ఉండేవారు అనేది ఏమైనా తెలిసిందా? రైట్, గతంలోని మనం ఈ అఘోరి హల్చల్ చేస్తోంది అన్న విషయము తెరపైకి వచ్చిన తర్వాత మనమే ఎక్స్క్లూజివ్ గా స్వయంగా బెల్లంపల్లికి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ అక్కడ ఊడి ప్రజలతో కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మా కొడుకు చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఈ విధంగా అఘోరిగా తయారై వస్తాడన్న విషయం మేము కూడా కలగనలేదు. ఈ రోజు అతను చూస్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే దైవారాధనలో ఉన్నాడు కాబట్టి మా కొడుకు మా ఇంటికి రావాలి అని కోరుకుంటున్నామని చెప్పి గతంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టు, వాళ్ళ అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తను ఎక్కడున్నాడు ఏంటి అన్న విషయాలు కూడా మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మరి ఏది కూడా తెలియదు అన్నప్పుడు మరి ఇదంతా కూడా ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ పూజలు కావచ్చు, లేకపోతే ఇట్లాగా మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్కది కూడా ఒకసారి మాట్లాడిన మాటలు మనం విందాము. ఒకసారి వాళ్ళ ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం. ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి బాగోదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడ నుంచి అయ్యో మమ్మల్ని కొడతాను భయపడతాను. ఎవరు మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడలే? తమ్ముడితో ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవలేకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం. రాలే. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి. మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం. మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది, నీకు తెలుసా? మీ తమ్ముడు పూజలు చేసి డబ్బులు తీసుకున్నది తెలుసా నీకు? తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? తమ్ముడు అకౌంట్, ఇంకో తమ్ముడు అకౌంట్ ఎట్లా వచ్చినాయి మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, మీరు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తాను చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది, నీకు తెలుసా? కాదు, కలుసుడా? ఒక నిమిషం ఆగండి. కలిసింది కదా, ఏం జరిగింది? ఏం జరగలేదు, మాతోటి మాట్లాడలే. ఎందుకు? ఎందుకంటే అంత దూరం వచ్చారు కదా. ఇప్పుడైనా ఏం మాట్లాడారు? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో? కాదు, కలుసుడా? ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి బాగోదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడ నుంచి అయ్యో మమ్మల్ని కొడతాను భయపడతాను. ఎవరు మరి? మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మీరేమవుతారు శ్రీనివాస్ కి? మాకు బాగా నేను బాగా అవుతా, మాకు చూడబుద్ధి అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర. ఎందుకు ఏం లేవు? మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు, తమ్ముళ్ళు మీరు అందరూ కలిసి బయట నుంచి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు. నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? నేను చూడడానికి వచ్చిన. అదే మరి మీరేమవుతారు శ్రీనివాస్ కి? మాకు బాగా అవుతా, నేను బాగా అవుతా, మాకు చూడబుద్ధి అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర. ఒక నిమిషం, మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడలే? తమ్ముడితో ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవలేకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం. రాలే. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి. మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి. మీ తమ్ముడు పూజలు చేసి డబ్బులు తీసుకున్నది తెలుసా నీకు? తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? తమ్ముడు అకౌంట్, ఇంకో తమ్ముడు అకౌంట్ ఎట్లా వచ్చినాయి మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, మీరు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తాను చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది, నీకు తెలుసా? ఏం జరగలేదు, మాతోటి మాట్లాడలే. ఎందుకు? ఎందుకంటే
ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కదా ఇప్పుడైనా ఏం మాట్లాడారు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం మాట్లాడండి కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో కలిసి ఒక నిమిషం ఆగండి కలిసిండ్రు కదా ఏం జరిగింది ఏం జరగలేదు మాతోటి మాట్లాడలే ఎందుకు మీరు ఏమంటే వచ్చిండ్రు కదా ఎందుకంటే ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కదా ఇప్పుడైనా ఏం మాట్లాడారు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం మాట్లాడండి కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితో ఎందుకు ఏం లేవు మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు తమ్ముడు మీరు ఏమవుతారు శ్రీనివాస్ కి మాకు బావ అవుతా నేను బావ అవుతా మాకు చూడబుద్ధి అయింది కాదండి ఇప్పుడు మీడియా వస్తుంది ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా వాటికి సమాధానాలు ఏం లేవు మా దగ్గర ఎందుకు ఏం లేవు మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు అందరూ కలిసి బయట నుంచి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు నాకేం సంబంధం లేదు నాకేం సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం నేను చూడడానికి వచ్చిన అదే మరి మీరు ఏమవుతారు శ్రీనివాస్ కి మాకు బావ అవుతా నేను బావ చూసాం కదా అటు చంచల్ కూడా జైలు వద్దకు వచ్చిన అఘోరి పేరెంట్స్ అయితే ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా వాళ్ళ అక్క కూడా మాటలో చూస్తున్నాము. సో అడిగిన దేనికి కూడా ఆన్సర్ చెప్పకుండా తిరిగి మీడియా మీదే అటు హార్ష్గా ప్రవర్తించిన తీరైతే మనం చూస్తున్నాము. అయితే అటు వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్లానంటూ కూడా పక్కన వర్షిణి చెప్తుంటే మాకేం సంబంధం లేదు మాకేం తెలియదంటూ కూడా వారి పేరెంట్స్ అయితే చెప్తున్నారు. అయితే కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర వాటిని ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తామంటూ వారి పేరెంట్స్ అయితే చెప్పుకొచ్చారు. అయితే వారి దగ్గర ఏమున్నాయి అఘోరితో ఈ రోజు ఏం మాట్లాడారు అనేది కూడా బయటకైతే రివీల్ చేయలేదు. అయితే మరొకసారి ములాఖాత్ అవుతారా తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడైతే సస్పెన్షన్ గా మారింది. ప్రస్తుతం అయితే అఘోరి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారు. అయితే నిన్న సుమారుగా 7 గంటల్లో విచారించారు ముఖిలా పోలీసులు. అయితే విచారణలో కూడా ఎలాంటి సరైనటువంటి ఆన్సర్లు చెప్పలేదనే సమాచారం అందుతుంది. మరి మరొకసారి కూడా విచారించే అవకాశం ఉన్నందున కూడా మరి ఎలాంటి సమాచారం రాబడతారు ఇంకా ఎవరైనా ఇటు అఘోరి బాధితులు ఇంకా ఉన్నారా ఎవరైనా బయటకు వస్తారనే ఉత్కంఠ కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఒక మహిళ దగ్గర పూజలు చేస్తానంటూ సుమారుగా 10 లక్షల వరకు అటు డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలో కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అయితే అటు అఘోరి అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరి ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి ఈడ నుంచి మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి ఆగు కాదు ఏగు కాదు మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడతారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి అయ్యో మమ్మల్ని కొడతా అని భయపడతారు ఎవరు మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు ఒక నిమిషం మీ తమ్ముడితో ఏం మాట్లాడారు మీ తమ్ముడితో ఏం మాట్లాడారు మాట్లాడలే మీ తమ్ముడు ఏం చెప్పారు